చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్లాండ్ ఫార్మా అనమాట. సో గ్లాండ్ ఫార్మా కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఇలా ఫాలో అవడానికి రీజన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అలాగే ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే ఐటీసీ స్టాకు ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు, నెక్స్ట్ టార్గెట్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వేదాంత డివిడెండ్స్ అనౌన్స్ చేసింది. సో డివిడెండ్స్ కోసం ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ గ్లెన్మార్క్ గురించి అడుగుతున్నారు. అలాగే జొమాటో, క్రాంప్టన్ గ్రీవ్స్, డిక్సాన్ టెక్నాలజీస్ ఈ స్టాక్స్ గురించి అడుగుతున్నారు మరి చాలామంది. సో ఆ స్టాక్స్ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్లాండ్ ఫార్మా ఫ్రెండ్స్. సో గ్లాండ్ ఫార్మా గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నమాట. ఎందుకు ఇంత షార్ట్ ఫాలో అవుతుంది అంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక వీళ్ళు రిజల్ట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేవి కొంత నెగిటివ్గా పోస్ట్ చేశారు. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఓవరాల్ స్టాక్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఐపీఓ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి 4350 లెవెల్స్ దగ్గర నుంచి దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిన తర్వాత రీసెంట్గా ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక సో నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సెకండ్ రీజన్ ఏంటి అంటే కనుక సో మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందన్నమాట. అలాగే థర్డ్ రీజన్ ఏంటి అంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్లో బల్క్ సెల్లింగ్ మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫండ్స్ వాళ్ళు సో దీంట్లో 9.6 lakhs షేర్స్ అనేవి సెల్ చేశారన్నమాట. ఈ 3 రీజన్స్ వల్ల స్టాక్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ ఆల్మోస్ట్ ఈ 1300 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 900 బిలో వచ్చేసి ప్రస్తుతం సైడ్ వేస్ ట్రేడ్ అవుతుందన్నమాట. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ స్టాక్ని చాలా బాగా పడింది కదా, ఆల్మోస్ట్ 4350 లెవెల్స్ దగ్గర నుంచి ప్రస్తుతం 900కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది, షార్ట్ ఫాల్ అయింది కదా, సో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నమాట. పర్టికులర్గా ఈ పర్టికులర్ స్టాక్ మనం ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఓకే ఫండమెంటల్స్ వెరీ గుడ్ కంపెనీ అని చెప్పలేం కానీ బట్ కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. సో ఓవరాల్గా ఇట్స్ ఎ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఇయర్ ఆన్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంత రిజల్ట్స్ నెగిటివ్ పోస్ట్ చేసిన ఇట్స్ ఎ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఎఫ్ఐఎస్ డిఐస్ బాగా ఇన్వెస్ట్ చేశారు. సో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం కొంత డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి వెయిట్ చేసి 1000 లెవెల్స్ పైన సస్టైన్ అయ్యి కొంత రివర్సల్ వచ్చి కొంత పాజిటివ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి 1000 లెవెల్స్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లాంగ్ టర్మ్ కోసం షార్ట్ పీరియడ్ కోసం అయితే బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలరు, కొంత లాసెస్ వచ్చినా అనుకుంటే కనుక 1000 లెవెల్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి గ్లాండ్ ఫార్మా గురించి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐటీసీ గురించి అడుగుతున్నారు. ఐటీసీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అని అడుగుతున్నమాట. ప్రస్తుతం స్టాక్ అనేది చాలా సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఐటీసీ స్టాక్ గురించి మనం 190-200 లెవెల్స్ ఉన్నప్పుడే చెప్పుకున్నాం. సో నిఫ్టీ 50 స్టాక్ లాంగ్ రన్లో పెరిగే ఛాన్స్ ఉంది. లాస్ట్ 4-5 ఇయర్స్గా అంత రిటర్న్స్ ఇవ్వలేదు. ఏమైనా బ్రేక్అవుట్ వస్తే చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది అని 200 నుంచి 400 లెవెల్స్ నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా మోర్ దెన్ 100% ప్రాఫిట్లో ఉన్నాను అనమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అని అడుగుతుంది అనమాట. ప్రస్తుతం ఈ లెవెల్ ఏదైతే ఉందో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 430 నుంచి 435 లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి పడిపోయింది. మళ్ళీ కూడా ర్యాలీ ఇచ్చింది. ఈరోజు ఆ లెవెల్ టచ్ చేసింది అనమాట. ఒకవేళ 435 అబోవ్ సస్టైన్ అయితే మనం 450-480 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ మూవ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఐటీసీ స్లో మూవింగ్ స్టాక్, స్లోగా వెళ్ళే ఛాన్స్ ఉంది. పడి రేజ్ అలా స్లోగా 450 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే 480 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐటీసీ స్టాక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వేదాంత అనమాట. వేదాంత గురించి చాలామంది అడుగుతున్నారు. డివిడెండ్స్ అనేవి అనౌన్స్ చేశారన్నమాట. సో డివిడెండ్స్ కోసం ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ప్రస్తుతం మనకి ఈ పర్టికులర్ స్టాక్ 295 నుంచి 300 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. మినిమం మనం 330 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు డివిడెండ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ కేవలం డివిడెండ్స్ కోసం ఎటువంటి షేర్లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే సో డివిడెండ్స్ అనౌన్స్ చేశారు కదా అని చెప్పేసి స్టాక్ బై చేస్తే ఎక్స్ డేట్ రోజు ఏదైతే డివిడెండ్స్ ఇస్తున్నారో అదంతా కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల క్విక్ రిటర్న్స్ డివిడెండ్స్ కోసం తీసుకోవడం మంచిది కాదన్నమాట. బట్ మీరు డివిడెండ్స్ కోసం తీసుకుందాం, లాంగ్ టర్మ్ ఈ పర్టికులర్ స్టాక్ హోల్డ్ చేద్దాం అనుకుంటే 300 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వేదాంత షేర్ గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ గ్లెన్మార్క్ ఫార్మా గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ మనం 450 లెవెల్స్ ఉన్నప్పుడే షార్ట్ టర్మ్ వీడియోలో చెప్పుకున్నాం అనమాట. స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ వెళ్ళింది. చాలామంది హోల్డ్ చేస్తున్నారు స్టాక్ని 450 లెవెల్స్ దగ్గర, కొంతమంది 540 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తున్నారు. చాలామంది రిక్వెస్ట్ చేస్తారు ఇంకా హోల్డ్ చేయొచ్చు అని. సో స్టాక్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే కనుక 600 నుంచి 625 రీజన్ ఏదైతే ఉందో దాన్ని సైడ్ వేస్ ట్రేడ్ అవుతుందన్నమాట ఈ రీజన్లో. ఒకవేళ ఇక్కడ 600 పైన ఏమైనా సో రివర్సల్ వస్తే కనుక మినిమం టు మినిమం మనం 650-700 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. సో మీరు కనుక 500 దగ్గర కానీ 540 లెవెల్స్ దగ్గర కానీ 450 లెవెల్స్ దగ్గర కానీ బై చేసి ఉంటే కనుక సో స్టాప్ లాస్ని 575 బిలో ట్రైల్ చేసుకొని ఈ లెవెల్కి బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ 600 పైన సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ టార్గెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్ అయిపోతే 575 లెవెల్స్ దగ్గర సో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి గైస్. సో ఇది మనకి గ్లెన్ ఫార్మా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ జొమాటో గురించి చాలామంది అడుగుతున్నారు. మనం ఈ పర్టికులర్ స్టాక్ని 50 నుంచి 55 లెవెల్స్ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అని చెప్పుకున్నాం. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక హోల్డ్ చేయండి. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 60 బిలో ట్రైల్ చేసుకోండి. సో ఎందుకు ఈ రిజల్ట్లో ఎంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుందంటే 68 నుంచి 70 లెవెల్స్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఒకవేళ ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే అప్పుడు మనం 75-80 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రజెంటే తీసుకోకండి, ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. 65 రెసిస్టెన్స్, ఒకవేళ బ్రేక్ అయితే 68 నుంచి 70 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే 60 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది జొమాటో షేర్ గురించి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీకు పర్సనల్గా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఆ పర్టికులర్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ క్రాంప్టన్ గ్రీవ్స్. సో క్రాంప్టన్ గ్రీవ్స్ కంటిన్యూస్గా పడిపోయిన తర్వాత 250 నుంచి 255 రీజన్లో కొంత సపోర్ట్ తీసుకొని సో లాస్ట్ 3 డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుందన్నమాట. సో కొంతమంది ఇన్వెస్ట్ చేశారు, ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు అనమాట. 280 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక 300-330 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏదైతే షార్ట్ ఫాల్ సింగిల్ డేలో ఫామ్ అయిందో సైడ్ వేస్ వెళ్ళి ఆ ఫాల్ అనేది రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే కనుక మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల 280 ఏమైనా బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక మినిమం 300-330 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రాంప్టన్ గ్రీవ్స్ నుంచి. సో ఇది మనకి క్రాంప్టన్ గ్రీవ్స్ స్టాక్ గురించి అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, డిక్సాన్ టెక్నాలజీస్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. రీజన్ ఏంటి అంటే కనుక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందనమాట. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దీన్ని మనం అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాం. సో ఈ పర్టికులర్ స్టాక్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా పైకి వెళ్ళొచ్చా అని చాలామంది అడుగుతుందన్నమాట. సో ఈరోజు చాలా షార్ప్ ర్యాలీ 7-8% ర్యాలీ అనేది ఇచ్చిందన్నమాట. మేము కూడా డిక్సాన్ టెక్నాలజీస్లో కాల్ ఆప్షన్స్ బై చేసి 7,000-8,000 ప్రాఫిట్ అనేది తీసుకున్నాం. అలాగే దీపక్ నైట్రేట్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. నిఫ్టీ కూడా మేము తీసుకున్నాం అనమాట. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసాం అనమాట. సో ఇటువంటి కాల్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దాంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్, అలాగే ఈక్విటీ కూడా మేము ఇస్తాం. ఒలెక్ట్రాలో కూడా చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి గైస్. సో డిక్సాన్ టెక్నాలజీస్లో షార్ప్ ర్యాలీ ఇచ్చిందనమాట. ఒకవేళ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటే కనుక మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయొచ్చు. 3,500 పైన సస్టైన్ అయితే మినిమం 3,750-4,000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. సో ఈ లెవెల్ మనకి మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీనిపైన సస్టైన్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేజర్ లెవెల్ బ్రేక్ అయింది, అందువల్ల డిక్సాన్ టెక్నాలజీస్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇదనమాట స్టాక్స్ సో మనం డిస్కస్ చేసినవి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఒకవేళ మీకు వెంటనే రిప్లైస్ కావాలంటే సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో వాటిని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఏ స్టాక్స్ గురించి అయినా వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది వాటిలో. సో కింద లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్స్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.